హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే ఈరోజు ఈటింగ్ ఛాలెంజ్ చేస్తున్నామండి. ఫస్ట్ టైం ఈటింగ్ ఛాలెంజ్ మన ఛానల్లో. ఏంటంటే బగారా అన్నం, అలాగే చికెన్ కర్రీ, ఆనియన్స్ పెట్టుకున్నాం. ఒక్కొక్క గ్లాస్ వాటర్ పెట్టుకున్నాం. ఈ రోజు అయితే ఎవరైతే ఫస్ట్ తింటారో వాళ్ళు ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి. ఆ పనిష్మెంట్ ఏంటన్నది లాస్ట్ లో చెప్తాము. చూడండి, సమానంగా అయితే రైస్ అయితే సమానంగా పెట్టుకున్నాం. కర్రీ కూడా సమానంగా వేసుకున్నాం. ఇంకా కర్రీ నాకే ఎక్కువ ఉంది. లేదు, తీసి కరెక్ట్ గా వేసాను. ఓకే, ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకుందాం. నేను వేసుకున్నాను, నువ్వు వేసుకో. వేసుకో మొత్తం. అయ్యి మొత్తం కాదు, నువ్వు టూనే నేను టూనే. మళ్ళీ ఆనియన్స్ ఘాటు ఉన్నాయి అనుకో, మళ్ళీ నువ్వు త్వరగా తినేస్తావు. ఓకే, ఇప్పుడైతే స్టార్ట్ చేద్దామా. మా ఛానల్ అయితే ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మేమైతే తిండి పోటీ అని స్టార్ట్ చేసాము. ఈరోజు బగారా రైస్ ఇంట్లో వండిందే, మేము ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాయే వంటలు. సో ఇది అయితే మేము చూడండి. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాం. రెడీ, 1 2 3. కూర కాలిపోతుంది. మొత్తం అయిపోవాలా? మొత్తం అయిపోవాలి. మరి ఆనియన్స్ కూడా మొత్తం అయిపోవాలి. అన్ని మొత్తం అయిపోవాలి. వేడిగా ఉంది. ఎంత వేడిగా ఉన్నా తినాలి. నేను మా ఆయన మీద అయితే గెలవాలనుకుంటున్నాను తిండి పోటీలో. చేస్తున్నాను. వంటలు అయితే సూపర్ గా అయినాయి. ఎట్లుంది? నాకైతే రంప చేసి టేస్ట్ వస్తలేదు. అప్పుడు ఏదో వంక పెడతాడు. నేను ఆనియన్స్ తింటానో మర్చిపోయా. ఉల్లిపాయ బాగా ఘాటు ఉన్నాయి. ఆనియన్స్ బాగా ఘాటు ఉన్నాయి. కర్రీ మొత్తం అయిపోవాలా. అంత అయిపోయిందంటే అప్పుడే నేను తెలుసున్నాను. నాకు బాగా పోయినా నేను ఫాస్ట్ గా తింటున్నా. తినట్లే పడేస్తున్నాను. ఏది బాగానే అయింది కదా. బగారాకులు, చెక్క అన్ని తిను. అర్థమైందా?
బగరాకు చెత్త ఏం తినక్కర్లేదు. మొత్తం కూరేస్తూ వేసుకున్న ఆనియన్స్ అయిపోతే చాలు, అందులో అవ్వక్కర్లేదు. ఆనియన్స్ వేసుకుని అవుతే చాలు, అందులో అవ్వక్కర్లేదులే. తుక్కని తిందరూ వేసుకో. మళ్ళీ గొంతుకులోకి వెళ్ళినాయి అంటే ఎముకలు అయ్యి మేలుపోయి. మా ఆనియన్స్ అయితే మంచి ఘాటుగా ఉన్నాయి. గొంతు దిగట్లా. నీళ్ళు తాగు. నీళ్ళు ఎందుకు పెట్టుకున్నావు? నాకైతే కారం కారం వస్తుంది. అంత చెత్త తక్కువ పడ్డది. కరివేపాకాయ మా ఆయనకి పనిష్మెంట్ ఇవ్వాలని నేనైతే అనుకుంటున్నా. అయిపోయింది. జాయిగా తింటున్నావు. చెయ్యందుకు ఎలా పెడుతున్నా అడ్డు కానీ చీటింగ్ చేస్తున్నావా? తీసేసుకోవాలా చెయ్యి? ఇంకా పెట్టు బాగా కొడుతున్నావు. అవసరం నేనే విన్. ఇంకా నచ్చలేదా? ఏది నీకు ఇంకా పీసులు బోళ్ళు ఉన్నాయి. దగ్గరికి రా. ఇంకో చూడు, ప్లేట్ అంత నీట్గా అయిపోయింది, కర్రీ లేదు, నీ పీసులు ఉండిపోయి అంతే, రైస్ అయిపోయింది. కానీ అన్నం అయిపోయింది కానీ పీసులు ఉన్నాయి. కారం ఆనియన్స్ ఘాటుగా ఉన్నాయి. ఫస్ట్ టైం చేసాం, ఎలాగనిపించింది? ఫాస్ట్ గా తినడు. కారం మధ్యలో వేడిగా ఉంది, కూర వేడిగా ఉంది, కారం కూడా బాగా ఎక్కువ వేసావు. కారం లేదు వేడికి. మాది అసలు గుంటూరు కారం అండి, కారం మాత్రం బాగుంది. పీసులు 3 పీసులు ఉన్నాయా? 4 ఈ చిదిపాను.
3 పీసులు. ఇంకా ఈ ఆనియన్స్ మాత్రం చాలా ఘాటు ఉన్నాయి. ఆనియన్స్ కూడా అబ్బా చూసారా, కంప్లైంట్ అయిపోయింది. పనిష్మెంట్ అయితే మా ఆయనకు గిన్నెలు కడుగుదామని చెప్దాం అనుకున్నా. ఇప్పుడు నేను గెలిచాను కాబట్టి నేను చెప్పాలి, ఇంకా ఏం చెప్పాలి ఏం ఆలోచించుకోలేదు. సరే నేను ఈవినింగ్ మొక్కలు తెస్తా, ఆ మొక్కలు వేయు చాలు. ఓకే ఓకే. నెక్స్ట్ టైం అయితే మా ఆయన్ని నేను ఓడించాలని అయితే కోరుకుంటున్నా. మళ్ళీ రేపు మళ్ళీ వేరే కొత్త వీడియోతో కలుద్దామండి. మా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఓకే ఓకే బాయ్.